దేవుడు పరిశుద్ధ నామానికి ఉంటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. మన దేవుడు అద్భుతకరుడు, అసాధ్యాన్ని సుసాధ్యంగా చేసే దేవుడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయుటకు సమర్థుడైన దేవుణ్ణి మనము సేవిస్తున్నాము కనుక దేనికి భయపడకుండా, దేనికి జడియకుండా ముందుకు సాగాలి. ఎందుకంటే మీకు అసాధ్యమైనది ఏదీ లేదని యెషయా 41:10లో మరి దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక అసాధ్యాన్ని సుసాధ్యంగా చేసే దేవుడు, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయుటకు సమర్థుడు మన దేవుడు. నీతియను దక్షిణ హస్తంతో ఆదుకుంటానని వాగ్దానం చేసింది దేవుడు. గొప్ప కార్యాలు చేయుటకు సమర్థుడు. తన దక్షిణ హస్తంతో, తన బాహుహస్తంతో ఇశ్రాయేలును విడిపించిన దేవుడు మనల్ని విడిపించునుగాక, మనకు కూడా సహాయము చేయునుగాక. కీర్తనకారుడు చూసినట్లయితే 63వ కీర్తన 7వ వచనంలో దావీదు జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగించును. తన నిస్సహాయ స్థితి నుండి, నిరాధారము ఆధారం లేని స్థితిలో నుండి దేవుడు తనను లేవనెత్తాడు, తనను బాగు చేశాడు, తనను కట్టాడు, నాటాడు, బలపరిచాడు, స్థిరపరిచాడు, తన జీవితంలో అద్భుతాలు చేశాడు. మరి యోవాబు జీవితంలో చూసినట్లయితే తనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. యోవాబు, నీ ఆరోగ్యం బాగలేదు, భక్తిహీనులు మరణపాశములు దావీదును చుట్టుకున్నాయని, ఉన్నత స్థలం నుండి నిన్ను దేవుడు ఆదుకుంటాడు, విడిపిస్తాడు, నీ సింహాసనాన్ని గొప్ప చేస్తానని ఏ విధంగా వాగ్దానం చేసి మరి స్థిరపరిచాడు దేవుని వాక్యము సెలవిస్తుంది. కీర్తనకారుడు 119 కీర్తన 25వ వచనంలో నా ప్రాణం మంటిని అంటుకొని ఉన్నది, మన్నైనది వెనుకకు తిరిగి రాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో వారి ప్రాణాలు మంటిని అంటుకున్న వ్యక్తి ఏ విధంగా జీవం లేనివాడిగా, శక్తి లేనివాడిగా, బలం లేనివాడిగా, మహిమ లేని వారిగా ఉంటారు. అదేవిధంగా భక్తుడైన దావీదు కూడా తనకుంటున్న శ్రమల ద్వారా ఆటంకాలు, తన శరీరం, తన మనసు అంతా మంటిని అంటుకున్న స్థితి, అంటే నిస్సహాయ స్థితి, తనకు ఆధారం, తనకి మరి ఎలాంటి బలము లేని స్థితిలో తను ఉన్నప్పుడు దేవుడు తనను మట్టి ఘటాలను మహిమ ఘటాలుగా మార్చిన దేవుడు. దేవునికి వందనాలు. మంటి ఘటాలను మహిమ శరీరంగా మార్చి వారిని ఏ విధంగా జీవ మార్గంలో, సత్య మార్గంలో నడిపించాడో దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన 39లో చాలామంది సమాధులు తెరవబడినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి రెండవ రాకడలో సమాధుల్లో ఉన్న వారందరూ ఎత్తబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ 5వ అధ్యాయంలో నిద్రించుచున్న నీవు ప్రకాశించదవని. ఈ లోకంలో ఎంతోమంది నిద్రిస్తున్నారు. మరి నిత్య జీవానికి వెళ్తున్న వారు ఎంతోమంది ఉంటున్నారు. వారు ప్రకాశిస్తారని, వారు దేవుని మహిమతో, దేవుని సన్నిధితో, దేవుని ఆత్మతో నింపబడుతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. నిద్రించుచున్న నీవు లే అని యేసయ్య మరి ఏ విధంగా ప్రవచించాడు. తండ్రి నీకు వందనం. నిద్రించుచున్న ప్రతి ఆత్మలో నిద్రిస్తున్నావా? మరి ఆత్మ లేక ఎంతమంది ప్రకాశించలేని స్థితిలో ఉంటున్నారు. వారందరూ వాక్యం ద్వారా దర్శించుదురు గాక. మరి నిద్రించిన వారికి దేవుని యొక్క ప్రకాశం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ వారు స్తుతిస్తుండగా, వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా ఏ విధంగా దేవుని యొక్క శక్తి వారిపై ప్రకాశించిందో దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ రెక్కల కింద ఆశ్రయం, భద్రత, క్షేమం ఉంటుందని. మరి దేవుని రెక్కల కింద ఎవరైతే దేవుని హత్తుకొని దేవుని కొరకు జీవిస్తారో వారి ప్రతిఫలము బహుగా ఉంటుంది. వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు, వారు దీవెనలో అంటు కట్టబడతారు. ద్రాక్షవల్లి తీగలు ఏ విధంగా అంటు కట్టబడుతుందో ఆ విధంగా దేవుని హత్తుకున్న వారు, దేవుని రెక్కల కింద ఉన్నవారందరూ, దేవుని నీడలో ఉన్నవారిని దేవుడు అంటు కట్టుతాడు. యోహాను
అధ్యాయంలో నాకు వేరై మరి మీరు జీవించకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తులో అంటగట్టబడి వేరు పారి మరి ఎంతమంది మరి అంటగట్టబడిన జీవితం ఒక చెట్టును మరి అంటగట్టినప్పుడు అదేవిధంగా నూతన చిగురుగా నూతన మొక్కగా మార్చబడుతుందో ప్రతి ఒక్కరూ క్రీస్తులో నిలిచినట్లయితే క్రీస్తులో మరి నిలిచి మరి దేవుని తట్టు దేవునిలో ఏరు పారులై ఉన్నప్పుడు దేవుడు ఫలిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రకటన 1:17 చూసినట్లయితే యేసుక్రీస్తు ద్వారా ప్రేమించబడిన యోహాను ఏ విధంగా మరి రక్షించబడ్డాడో, అతడు పడిపోయిన స్థితి ఏ విధంగా, ఆయన తన కుడి చేతిని ఏ విధంగా మరి యోహానుకు తోడుగా ఉంచి భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నవాడు అన్నవాడిలో ఉంటున్న శక్తిని బలాన్ని నీకు ఇస్తానని ఏ విధంగా మరి యోహాను దేవుడు కాపాడిండో, మండుచున్న మరి అగ్నిలోండి ఏ విధంగా తన ప్రత్యక్షతలు తన దర్శనాలను చూపి ఆ పద్మస్ దీపంలో యోహాను మండుచు కాలిపోతున్న యోహానును కాపాడిన అదే కుడి హస్తం నిన్ను కాపాడునుగాక. నీకుంటున్న సుడిగాలులు, నీకుంటున్న ఫెనుతుపాలు, నీకుంటున్న అలజడు ఆటంకాలను నిన్ను కూడా విడిపించునుగాక. ఉన్నవాడు అన్నవాడిలో ఉంటున్న శక్తి నిన్ను కాపాడునుగాక, నిన్ను రక్షించునుగాక. ప్రకటన 1వ అధ్యాయంలో మరణాంతరం నుండి ఏ విధంగా మరి యోహాను కాపాడిందో, మనుష్య కుమారుని దర్శనం ఏ విధంగా అనుగ్రహించిందో, మునుపు ఎన్నడూ చూడని మహిమ దర్శనాన్ని, మహిమా స్వరూపాన్ని మరి చూచుటకు శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించిందో యోహాను పద్మస్ దీపంలో ఉండి ఏ విధంగా దైవ గ్రంథాన్ని రాశాడో, ప్రకటన గ్రంథాన్ని రాశాడో దేవుని వాక్యం సెలవిస్తుంది. మనుష్య కుమారుడు దర్శనం ఆయన పాదాల దగ్గర చచ్చిన వారై ఎంతమంది ఉంటున్నారు, మరి వారందరికీ దేవుడు జీవం ఇస్తాడు, శక్తినిస్తాడు. జట్టి అయిన వారిగా దైవత్వంతో దైవ జ్ఞానంతో నడుపుతాడు, దైవ బలముతో వారిని అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు తక్కువ చేయని దేవుడు. నా ప్రాణం మంటిని అంటుకొని ఉన్నది ప్రభా అని ప్రార్థించిన దావీదును లేవనెత్తిన దేవుడు, యోవాబును లేవనెత్తిన దేవుడు, అదేవిధంగా యోహాను లేవనెత్తి ఉన్నవాడు అన్నవాడులు ఉంటున్న శక్తి జీవాన్ని అనుగ్రహించి నూతన ప్రత్యక్షతలు, నూతన జ్ఞానం, నూతన అభిషేకముతో నింపి ఏ విధంగా దీవించడో ఈ విధంగా నిన్ను కూడా ఆ విధంగా దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, అభివృద్ధి కలిగించునుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, గొప్ప దేవా, శక్తి గల దేవా, జీవం గల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రాణం మంటిని అత్తుకొని ఉన్నది ప్రభువా అని ప్రార్థించిన దావీదును లేవనెత్తిన దేవుడు, పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు. పద్మస్ దీపంలో యేసయ్య అగ్నిలో కాలిపోతున్న యోహాను కాపాడిన దేవుడు తండ్రి, నీకు వందనాలు. నీకు అసాధ్యమంటూ ఏది లేదు కనుకనైనా, నీకు అసాధ్యమంటే ఏదైనా కలదా అని యేసయ్యని వాక్యం తెలుస్తుంది. అన్నీ సాధ్యం చేసే దేవుడు, అన్నీ జయించిన దేవుడు, అన్నీ దేవాన్ని కృపలోనైనా ఆశీర్వదించిన దేవుడు. చూస్తున్న వారిని దీవించునైనా వాక్యం ద్వారా అనేకులను దీవించండి. వారి మనోనేత్రాలు తెరువు, వారికి దర్శనాలు దయచే, వారికి నీ అగ్నిని కుమ్మరించు, నీ ఆత్మను కుమ్మరించు, నీ అభిషేకాన్ని కుమ్మరించు, నీ ధారాళమైన నీ సన్నిధి, ధారాళమైన నీ ఆత్మను, ధారాళమైన నీ అగ్నిని, ధారాళమైన నీ మహిమను కుమ్మరించు. రియాసి కందర ఐ గ్లోరియాసి కాలాస్యందర నీ బలమైన ఆత్మని ఇప్పుడే కుమ్మరించు, నీ అగ్నిని కుమ్మరించు, నీ ఆత్మని కుమ్మరించు, నీ అభిషేకాన్ని కుమ్మరించి తండ్రి దినమంతటికి చాలిన దేవుడుగా నీ కృప కలుగునుగాక, నీ దీవెన కలుగునుగాక, నీ ఆశీర్వాదం కలుగునుగాక. నీ మహిమతో నింపు, నీ శక్తితో నింపు, నీ జ్ఞానంతో నింపు, నీ ఆత్మతో నింపు. రియాసి కాలాస్యందర హై గ్లోరీ వి కాందరమాసి కాలాసం నీవే అద్భుతం చేసినైనా ఎంతమంది ఉపవాసం ఉంటున్నారో వారందరిపై నీ అగ్నిని కుమ్మరించు, ఆత్మని కుమ్మరించు, అభిషేకాన్ని కుమ్మరించి మొదలు